క్రీస్తునామంలో శుభములు. ఆదివారం పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం చదివిస్తే ఉన్నమతి పోయిందట. చదివిస్తే ఉన్నమతి పోయిందట. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి చదువుతో పని లేదని, గ్రహించగల మనసుంటే చాలని ఎన్నోసార్లు లోక మానవాళి పట్ల నిరూపితం అవుతూనే ఉన్నది. మరొకసారి ఈ రోజున అదే ఆలోచనతో కూడినటువంటి విధానాన్ని ఆలోచిద్దాం. సకల కోటి ప్రాణుల్లో మనిషి చాలా జ్ఞానవంతుడు. మాట్లాడగలడు, గ్రహించగలడు, వివరించగలడు. అలాంటి మనిషి తన పుట్టుక విధానంలో ఎందుకో గ్రహించలేకపోతున్నాడు, దాన్ని గుర్తిరగలేకపోతున్నాడు. దేవాది దేవుని విషయంలో ఎప్పటికీ మనిషి పొరబడుతున్నాడు అన్నది వాస్తవం. ఒకసారి దైవ గ్రంథాన్ని పరిశీలించి ఆలోచిస్తే, మహాజ్ఞాని క్రీస్తు వారు భూలోకానికి రావడానికి ముందు ప్రసంగి ఉన్నారు కదా, సొలొమోను గారు. వారి నోట పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు పలికించిన మాటను చూద్దాం. 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు స్పష్టంగా చెప్పాలనుకున్నాడు, నరులను యథార్థవంతులుగా చేసి ఉన్నాడు. యథార్థం అంటే వాస్తవం. నరుడు నుండే రావాలి అన్నది వాస్తవం. నరుడు కోతి నుండి వచ్చాడు అని చెప్పిన సిద్ధాంతం పాఠ్యపుస్తకాల్లో బలంగా ముద్రించటం వలన ఏమో తెలియదు, కానీ ఇప్పటికీ కోతికి మనిషికి మధ్య పోలికలు ఉన్నాయని, హావభావాలు కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయని, కనుక కోతి నుండి పరివర్తన చెందే మనిషిగా వచ్చాడని నమ్మేవాళ్ళు లేకపోలేదు. ఆ డార్వినే చెప్పాడు ఇది తప్పు అని, కానీ దాన్ని ఎవరు చెప్పరు. కొంతమంది ఇది నమ్ముతున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. కోతి నుండే మనిషి వచ్చాడు అని బలంగా నమ్మే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, ఇంకా ఒక అడుగు ముందుకేశారు. పురాణాల ఎఫెక్టో లేకపోతే మరొకటో తెలియదు, కానీ మనిషి అనేవాడు నుదుటి నుండి, జబ్బల నుండి, తొడల నుండి, పాదాల నుండి, నాభి నుండి, ఇంకా ఒక అడుగు ముందుకేసి చెమట నుండి అని చెప్పాడు ఒక ఆయన అయితే. అంటే మనిషి పుట్టుక ఇంకా కొండల నుండి, ఇలా రకరకాలుగా. చెమట నుంచి మనిషి పుడతాడా? పుట్టినట్టుగా చిత్రీకరించారు, దేవుడి స్థానంలో పెట్టారు, నమ్మక తప్పల. కొండల నుంచి, మరి కొండల నుంచి ఎలా పుడతారో తెలియదు. ఇలా రకరకాలుగా మనిషి పుట్టుక గురించి నరుడు తాను కల్పించుకున్న విధానాన్ని ప్రపంచంలో రుద్దాడు. దీంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. దీన్ని నమ్మే గ్యాంగ్, దీన్ని నమ్మే విధానం. అందుకే దేవుడు చెబుతున్నాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, వాస్తవికతను సంతరించుకున్న వారిగా. నరుడు నరు నుంచి రావాలి అన్న విధానంగా దేవుడు చెప్పాలనుకున్నాడు, కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే ఇది ఎన్ని కల్పించుకుంది ఎవరయ్యా అంటే నరుడే. మనిషి ఎందుకు కల్పించుకున్నాడయ్యా అంటే, మనిషి నుండి రావటం అనేది తరతరాలుగా మనం చూస్తున్నాం. మన తాతలు కానీ, తాతలు కానీ, మరొకరు కానీ, పోనీ మనం కానీ ఎక్కడా కూడా ఈ టైపు జబ్బల నుంచి, నాభి నుంచి ఇలా పుట్టినలు ఎవరు లేరు. అయినా నమ్ముతున్నారు. ఇది తప్పు అని చెప్పాలనుకున్నాడు దేవుడు.
అందుకే ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం చదివిస్తే ఉన్నమతి పోయిందట. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక దేవుడు మనిషి కల్పించుకున్న తంత్రాలను ఖచ్చితంగా ఆపాలి అనుకున్నాడు. ఆపాలంటే అప్పటికే ప్రపంచంలోకి పుస్తకాలు వచ్చేసాయి. అక్షరం లిపి కనుగొన్న తర్వాత, అక్షర రూపంలో ప్రపంచంలోకి పుస్తకాలు వచ్చిన తర్వాత ఎవరు ఎలా నమ్ముతారో ఎవ్వడికి తెలియదు. ఎవరు ఏది రాసినా నమ్ముతారు. అదే మా ప్రామాణికం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మనుషులు రాసింది, మనుషులు స్థిరపరిచిందే ప్రామాణికం అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మరి దేవుడు రాయించుకున్న గ్రంథం, దానికి ఉన్న ప్రాముఖ్యత ఇప్పటికీ మనిషికి అర్థం కాల. దేవుడు మనిషిని భూలోకానికి 2 రకాలుగా పరిచయం చేశాడు. ఒకటి ప్రకృతి సంబంధికుడిగా, అంటే మట్టిలో నుంచి తీశాడు ఆదాము. 2 మనుషుల కలయిక లేకుండా, ఈ 2 వండరే. మొదటిది మట్టి నుంచి తీసినాడు అని చెప్పాడు. అందుకే మనం చాలాసార్లు మట్టిలో కలిసి దాన్ని పదం వాడుతుంటాం. 2వది మానవాళి కొరకు దైవ రాక, అది పరిశుద్ధంగా ఉండాలి కనుక, లేకపోతే మనుషులు దాన్ని అపార్థం చేసుకుంటారు, లేకపోతే వక్రీకరిస్తారన్న ఆలోచనతో స్త్రీ పురుషుల కలయిక లేకుండా పుట్టించాడు. ఈ 2 తప్ప మరొకటి ఏమీ లేదు. అలాంటి దేవుడు ఇంత స్పష్టంగా ప్రపంచానికి చెప్పాలి అనుకున్నా మనిషి అది చెప్పలేకపోయాడు అన్నది వాస్తవం. అది చెప్పట్లేదు. అందుకనే వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే ఎవరిష్టానుసారముగా వాళ్ళు పుట్టిక గురించి మాట్లాడుతున్నారు. అది కల్పితం అని దేవుడు చెప్పాడు. దాన్ని చెప్పటానికి మనిషి అన్నవాడు మనిషి నుంచే రావాలి, జంతువు అన్నది ఆయా జాతి నుంచే ఆ జంతువు రావాలని ఇంత క్లారిటీగా ఎవరు చెప్పాలయ్యా అంటే, దేవునికి ప్రజలకు ఎవరైతే మధ్యవర్తిగా ఉంటాడో, అంటే బైబిల్ తెలిసిన వాడిగా బోధించేవారిగా ఉంటారో వాళ్ళే చెప్పగలగాలి. మిగతా వాళ్ళు చెప్పలేరా అంటే చెప్పలేరు కూడా. యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనము, నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. నరులకు యుక్తమైనది, యుక్తం అంటే ఉపయోగకరమైనది, మంచిది. ఏదో దానిని వారికి తెలియజేయుటకు, మనిషికి ఏది ఉపయోగకరమో అది చెప్పేవాడు కావాలి. వేలాది దూతలలో, దూత అంటే మధ్యవర్తి, రాయబారి, కాపరి, వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తివై ఉండిన ఎడల ఎంత బాగుంటుందో దేవుడు అనుకున్నాడు. అంటే ఎంతమంది ఉన్నా, ఎంతమంది చెబుతున్నా, మానవ పుట్టుక మాత్రం మనిషి నుంచే అన్న ఆలోచన మనిషికి నిలబెట్టాలి అని అనుకున్నప్పుడు, ఇప్పటికీ బైబిల్ వచ్చి ఇంచుమించుగా తెలుగులోకి 100 ఏళ్ళు దాటినా ఇప్పటికీ మన చుట్టూ ఉన్నవారు ఆలోచన విధానం ఇలాగే ఉంది. చదువుకున్నవాడేమో డార్విన్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడు, చదువు లేని వాడేమో ఎవడో రాసిన పుస్తకాల్లోది నమ్ముతున్నాడు. క్రైస్తవుడిగా మనం మాత్రం ఎవరి ప్రార్థన వాళ్ళే చేసుకుంటున్నాం. ఎన్ని మీటింగ్లు జరిగినా, ఎన్ని ఛానల్లో మాట్లాడినా, ఎంత కనెక్టివ్గా ఉంటున్న ప్రజల మధ్య ఇంకా ఈ నమ్మకం అనేది పోలేదంటే నిజంగా దేవుడు బాధపడతాడు. ఇది ఎప్పుడు పోతుంది? అసత్యాన్ని నూరిపోసేవాడు ఉన్నంత కాలం ఈ అసత్యం అనేది సత్యంగా వాడి మనసులో స్థిరంగా ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తికి బైబిల్ గురించిన జ్ఞానం పరిపూర్ణంగా అవసరం.
బైబిల్ అనగానే మత గ్రంథం అలాంటివి ఏం కాదు కదా. మానవ ఆలోచనకి దైవ ఆలోచన తోడవ్వాలని దేవుడు కోరుకొని రాయించిన గ్రంథం, దైవ గ్రంథం ఇది. కనుక దేవుడు కోరుకుంటున్నాడు, మనిషికి ఏది యుక్తమైనదో దానిని స్థిరపరిచేవాడు, దానిని ప్రబలిపరిచేవాడు కావాలి. అలాంటి వాళ్ళే కావాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే ఇప్పటి వరకు అసత్యం అనేది ఇంకా వారి మధ్య ఉన్నది కదా అంటే దాన్ని ఎలా పోతుందో అంటే ఎవడు చెప్పలేడు కూడా. ఎందుకంటే ఇప్పటికీ కూడా హయ్యర్ క్లాసులో డార్విన్ సిద్ధాంతం అనేది నిలబడుతున్నది. చిన్నప్పటి నుంచి నేర్పారు మనకి. మన ఇంటిలో ఉన్న పిల్లలే వెళ్ళి చదువుకుంటున్నారు. చాలామంది దానికి ఎడిక్ట్ కూడా అవుతున్నారు. ఈ సిద్ధాంతం కరెక్టే కదా, బొమ్మలు వేస్తూ ఉంటాడు, 4 బొమ్మలు 5 బొమ్మలు, కోతి బొమ్మ కానీ చిన్నగా పరివర్తన చెంది మనిషి బొమ్మకు వస్తాడు లాస్ట్కి. ఇవన్నీ చూస్తే నిజమే అనిపిస్తుంది మనకి. కానీ దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు నరులకు ఏది మంచిదో అది చెప్పేవాడు కావాలి. ఎంతమంది ఉన్నా సరే అంత కరెక్ట్గా దాన్ని స్థిరపరిచేవాడు కావాలి. అప్పుడే దేవుడు సంతోషపెడతాడు. మధ్యవర్తి దేవుని మాటకు మనుషులు చేత ద్వారా కల్పించబడిన గ్రంథాలకు జ్ఞానవంతమైనటువంటి ఆలోచన ఎవరైతే కలిగి ఉంటాడో వాడు. అంటే మనుషుల చేత కల్పింపబడిన గ్రంథాలలో ఉన్నటువంటి దానిలో జ్ఞానం ఉండదు, కానీ వారి ఆలోచన ప్రకారం మాత్రం ఖచ్చితంగా జ్ఞానం ఉన్నట్టుగానే ఉంటుంది అది. కానీ నిజానికి దాంట్లో జ్ఞానం ఉందా అంటే జ్ఞానం ఉండదు. జ్ఞానం అనేది ఎక్కడ ఉన్నది అంటే అది దైవ గ్రంథములోనే ఉన్నది. 66 పుస్తకాలతో ముడిపడ్డ ఈ గ్రంథములోనే ఉంటుంది అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని సంఘాలున్నా, ఇంతమంది బోధకులున్నా, ఇంతమంది విశ్వాసులు వేలల్లో లక్షల్లో కోట్లలో ఉన్నా, ఇంకా మన చుట్టూ ఉన్న వారి మధ్య ఇలాంటి ఆలోచన రకరకాలుగా ఉన్నది అంటే మనం ఎంతవరకు విజయాన్ని సాధించగలిగాము అని అంటే 0. ఒక విశ్వాసిగా, ఒక సంఘంగా, ఒక కాపరిగా నాలెడ్జ్ అనేది 0. వాళ్ళు ఇప్పుడు అదే చేస్తున్నారు. చెబితే వింటారా అంటే వినరు, కానీ మనం చెప్పింది వింటున్నారా అంటే వింటున్నారు. బయట మీటింగ్ పెడితే మైకుల ద్వారా వింటున్నారు, ఫోన్లో పెడితే ఫోన్ల ద్వారా వింటున్నారు, మనం మాట్లాడితే మాటల ద్వారా వింటున్నారు. అయినా వాళ్ళు చేస్తున్నారు. అంటే హృదయం ఎంత కాఠిన్యంగా మారిపోయిందో చూడండి. ఆ మనసుని తొలచాలన్నా, ఆ మనసుని వలచాలన్నా ఇది సరిపోతుందా అంటే కష్టమే. ఇది సరిపోతుందా అంటే కష్టమే. మరి అలాంటప్పుడు మన పట్ల దేవుడు ఏమైనా సంతోషపడే ఆలోచన ఉన్నదా అంటే కష్టమే. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి ఎవరినో మార్చాలి అనుకోవట్లేదు దేవుడు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మారిస్తే బాగుండు అనుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అప్పుడు ఏదైతే దేవుడు మానవాళిగా భూమి సంచరించిన సమయంలో తన పిల్లలకి అందరికీ జ్ఞానం నేర్పి దానిని ఒలుసుకుంటూ వెనక్కి నెట్టుకుంటూ వచ్చాడో అది నేటి కాలంలో డెవలప్ అయింది. మరి దాన్ని ఎలా తీర్చాలి మనం? మన దగ్గర ఆన్సర్ రాదు ఎప్పటికీ కూడా. కానీ దేవుడు కోరుకున్న దాన్ని నిర్వర్తించే పిల్లగా ఉన్నామా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా చూడాలి. కాబట్టి నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల మనిషికి ఇది మంచిది, ఇది ఉపయోగము, ఇది అవసరం అని దేవుడి ఉద్దేశాన్ని చెప్పే స్థితిలో జ్ఞానవంతమైనటువంటి వాడు ఒకటి కావాలని దేవుడు కోరుకున్నాడు. లేకపోతే కష్టం. మనందరికీ తెలుసు, నపుంసకుడు ఉన్నాడు, భక్తిపరుడు. ఎక్కడుంటున్నాడు? కందాకే రాని క్రింద
ఆమె కింద ఉన్నాడు. ఆమె ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో దాంట్లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఆర్థిక శాఖ మంత్రి కదా. ఫలానా ఉత్సవం జరుగుతుంది, ఈయన డబ్బులు ఇవ్వాలి. ఫలానా ఊరేగింపు జరుగుతుంది, జరగాలి పట్టణాల్లో, ఈయన డబ్బులు ఇవ్వాలి. దగ్గరుండాలి, డబ్బులు ఇవ్వాలి, దగ్గరుండాలి, దాన్ని చూసుకోవాలి, మళ్ళీ చెప్పాలి. బోర్డు అంత ఉంటుంది ఆయనకి, ఎందుకంటే ఫైనాన్షియల్ మినిస్టర్ కాబట్టి. అలాంటి ఆయన దైవ గ్రంథాన్ని చదువుతున్నాడంటే ఆలోచించండి. అంటే కంప్లీట్గా దాని మీద నాలెడ్జ్ పెట్టలేకపోయాడు. అందుకని యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆయనకు అర్థం కాలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగూ మౌనంగా ఉండునో అన్న ఆలోచన అతనికి అర్థం కాల. ఎందుకంటే అతను ఒకరి కింద పనిచేస్తున్నప్పుడు, వాళ్ళ కార్యక్రమంలో బిజీగా ఉంటున్నప్పుడు, వాళ్ళ తలంపులే 80-90% ఆయనలో ఉంటున్నప్పుడు, భక్తి అనేది కూడా దాంతోపాటు ఉంటున్నప్పుడు ఆలోచించే ఆలోచన పరిజ్ఞానం మాత్రం ఉండదు మనకు కూడా. ఆయనకే కాదు, మనకు కూడా. అందుకే మనం ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాడు దేవుడు. ఒకరి కింద ఉన్నప్పుడు ఆ బాస్ ఏం చెప్తా చేయాల్సిందే. మనలో కూడా దైవికమైన ఆలోచన ఉంది, కానీ దాంట్లో సారం ఉండదు, జ్ఞానం ఉండదు, ఆలోచన ఉండదు. చదువుతూ ఉంటాడు. అయితే ఈ ఆసక్తిని దేవుడు మెచ్చుతాడు, ద్వారాలు తెరుస్తాడు. కనుకనే దేవుడు మెచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఫిలిప్పు గారు పరిగెత్తుకుంటూ వచ్చి రథం దగ్గర ఆపాడు. రథం ఎక్కాడు, అడిగాడు. అప్పుడు ఎవరైనా సరే చదివేదానికి ఆన్సర్ చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. అంటే ఈ రోజున మనిషి అనేవాడు రాసుకున్నటువంటి పుస్తకాలు, చదువుకున్నటువంటి పాఠ్య భాగాలలో ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదు అని చెప్పే గనుడు కూడా కావాలి. వాడే కాపురై ఉండాలి, అలాంటి వాడు కావాలి. ఏ సబ్జెక్ట్ అయినా, ఏ గ్రంథమైనా వాళ్ళకి అర్థం కానప్పుడు ఇది అది కాదు కదా అని వాస్తవికత చెప్పేవాడు కావాలి. అలాంటి ఒకడు దేవుడికి అవసరం కోరుకున్నాడు. కనుకనే ఫిలిప్పును ఆ రోజున దేవుడు వాడుకున్నాడు. 8:34 అపోస్తల కార్యములు. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగిను. యెషయా అనే ప్రవక్త ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నా గురించా, మరొకరి గురించా? నా గురించా, మరొకరి గురించా? బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగూ మౌనంగా ఉండెనో, కందాకే రాని కింద చెప్పిన పని చేస్తూ నేను ఎలాగైతే మౌనంగా ఉంటున్నానో ఆయనకు అలా అర్థమైంది. అందుకే నా గురించా అని అడిగాడు. లేకపోతే వేరొకరి గురించా? చదువుతున్న ఈ మాట నా గురించి అనిపిస్తుంది, ఎందుకంటే నేను కూడా అలాంటి వాడినే. ఆ రాజ్యంలో, ఆ పట్టణంలో, ఆ రాణి గారి కింద ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్న నేను, ఆమె ఏది చెబితే అది చేయవలసిన అవసరం ఉంది కాబట్టి, ఇది తప్పని తెలిసినా సరే కాదని అనలేని స్థితిలో ఉన్నాను కనుక ఇది నా గురించేనా? ఎదురు చెప్పే స్థితి నాకు లేదు గనక, దాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది గనక, అది తప్ప నాకు వేరే దారి లేదు గనక నిజంగా దేవుడు నా గురించే రాయించాడా అని ఎంత జ్ఞానం అడిగాడు మీరు చూడండి. నా గురించా, వేరొకరి గురించా? తన్ను గూర్చియా, వేరొకరిని గూర్చియా? తన్ను గూర్చియా, వేరొకరిని గూర్చియా? అప్పుడు అది నీ గురించి అయితే కాదు నాయన, అది ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి అని క్రీస్తు గురించి చెప్పడం ప్రారంభించాడు. వెంటనే బాప్టిజానికి సిద్ధపడ్డాడు. అంటే ఎలా చెప్పుంటాడు చూడండి, ఎలా చెప్పుంటాడు చూడండి. కనుక 80% తానులో ఉన్నటువంటిది పోవటం వలన ఈ నపుంసకుడు బాప్టిజానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ బాప్టిజం అనగానే నీళ్ళలో రథం దిగి నీళ్ళకు పోవటం అది మనకు అర్థమైతే, ఎదుటి వ్యక్తిని ఆలోచింపజేసి మారు మనసును కలిగించటం కూడా దాంట్లో భాగమే వస్తుంది. మారు మనసు కాబట్టి తెలిసి చేస్తున్నా, తెలియక చేస్తున్నా, చేస్తున్న వాడికి తెలియజెప్పి వాడిలో ఓ నిజమే కదా అని అనిపిస్తే చాలు. నీళ్ళలో ముంచాల్సిన అవసరం ఏం లేదు. అప్పటికప్పుడే అనిపించటం వలన, అతనికి ఆలోచన పుట్టించటం వలన వాస్తవం కాడికి వస్తాడు. ఓహో నేను చేస్తున్న తప్పే, మనిషి అనేవాడు కోతి నుంచి రాడు, బొడ్డు నుంచి రాడు.
ఎక్కడి నుంచి వచ్చే ఛాన్సే లేదు. మనిషి మరలా మనిషిలో నుంచి రావాలి, అది అమ్మ గర్భం అయ్యే ఉండాలి. అదే కదా మనం చూస్తున్నది, అదే కదా మనకు అర్థమైంది. అంతకు మించి డిఫరెంట్గా పుట్టిన వాడు ఉన్నట్టుగా ఎక్కడ కనబడలేదు చరిత్రలో. లేదు లేదు అని అర్థమైతే ఆ మారు మనసు కలిగించే స్థితిని మనం చేయగలిగితే దేవుడికి చాలా సంతోషం. వేలాది గనులలో వేలాది దూతలలో గనుడకు ఒకడు అలాంటి వాడు ఉంటే చాలు. అంటే ఆలోచన పుట్టిస్తే చాలు. అది కాదు, అతను మారకపోని, మార్పు అనేది ఒక్క నైటే నువ్వు మాట చెప్పిన వెంటనే రాదు. మాట అనేది మనసులోకి వెళ్ళాలి, అది నాటబడాలి, అది మొక్కై మానై పెరగాలి. అప్పుడు నువ్వు వద్దన్నా అతను వదిలేస్తాడు. అది కూడా సరి అయిన ఆలోచనలో పడాలి సుమా. ఆ మాట కూడా సరి అయినదిగా పడాలి. అంటే వినేవాడికి కూడా బాధ కలగకుండా ఉండాలి. మీరు చేస్తుంది తప్పు అన్నమనుకో, ఇంకంతే మన దగ్గర రానిడు ఇంకోడు. సరే మీదేదో మీరు కానివ్వండి, కానీ నిజం ఇలా ఉంటుంది, ఇది కదా ఇలా అని చెప్పాలి. అది రాయికి మొక్కడం ఏంటి, రాయికి బొడ్డు పెట్టడం ఏంటి, చెట్టుకి మొక్కడం ఏంటి, చెట్టుకి దారం చుట్టం ఏంటి అన్నం అనుకో, దగ్గర కూడా రానియడం. అప్పుడు చెప్పే ఛాన్స్ లేదు, మార్చే ఆలోచన కూడా రానియడం. సరే చుట్టూ కానీ, సరే చెయ్యి కానీ, ఇలా ప్రతిదీ కానిచ్చే. ఎందుకంటే ఒక్కసారి వచ్చేది కాదు మార్పు అనేది. నిజం అనేది చాలా క్రిటికల్గా ఎక్కుతుంది, అబద్ధం అనేది చాలా ఫాస్ట్గా కిక్కిస్తుంది. ఇది మనం గుర్తెరిగిన రోజున, నిజం చెప్పగలిగే స్థితిలోకి మనం వచ్చిన రోజున ఆటోమేటిక్గా మళ్ళీ మార్పు వస్తుంది. అంతే. అదే బాప్తిసం లెక్కేశాడు దేవుడు. అలాగని తీసుకొద్దని కాదు, టైం పడుతుంది దానికి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తను చేస్తుంది తనకు తెలుసు కాబట్టి నా గురించి అన్నాడు. లేకపోతే దేవుడు నా గురించి అని చెప్తాడు, నాకేదో చెప్పాలనుకుంటున్నాడు అనుకొని మరొకరి గురించి అడిగాడు. క్వశ్చన్ బాగుంది, అడిగిన దాంట్లో ఆన్సర్ ఆయనకి దొరుకుతుంది. పిలుపు గారి ద్వారా క్లారిటీ వచ్చేసింది. పరిపూర్ణ దేవుని బిడ్డగా నపుంసకుడు బాప్తిసం తీసుకోవటం జరిగింది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి నపుంసకులకు పరలోక రాజ్యం లేదు కదా, బాప్తిసం తీసుకుంటే వాళ్ళు కూడా పోతారా అనవచ్చు. నపుంసకుడు అనే పదం లింగాన్ని బట్టి నిర్ధారణ చేసింది కాదు, ఆలోచన బట్టి నిర్ధారణ చేసింది. లింగాన్ని బట్టి నిర్ధారణ చేస్తే పరలోకం ఎలా దక్కుతుంది, ఆలోచన బట్టి నిర్ధారణ చేస్తే పరలోకం ఎలా దక్కుతుంది. దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టడు. దావీదు విషయంలో కూడా అదే జరిగింది. పెద్ద ప్రవక్త ఉండి కూడా దేవుడి ఆలోచనని పరిపూర్ణంగా స్వీకరించలేక యెషయా కుటుంబంలో ఏదో ఒకటి చేద్దామని ఆలోచన వెళ్ళినప్పుడు అది కాదు ఇది అని చెప్పటం వలన ఇక్కడ మనకు తేడా తెల్లబడుతుంది. కాబట్టి దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు అని ప్రవక్త ద్వారా చెప్పాడు అంటే, లింగాన్ని కూడా, పై రూపం అంటే లింగం, అది ఆడ జెండర్, అది ఆడ మగ, దాన్ని దేవుడు లక్ష్య పెట్టడు. ఇక నపుంసకుడిని ఎవరినైనా అన్నామంటే, చేయగలిగి ఉండి చేయలేకుండా ఉంటాడే ఆడు నపుంసకుడు, అతను నపుంసకుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నపుంసకులకి పరలోక రాజ్యం లేదంటే లింగాన్ని మాత్రమే చూడకూడదు. ఎందుకంటే ఈ రోజున చాలామంది అలాంటి వారు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తుంటే చాలామంది ఏ వాక్యాలు పెడుతున్నారు ఫేస్బుక్లో, మీరు నపుంసకులు కదా, మీరు 0.5 కదా, ఇంకా వరస్ట్గా కొన్ని పదాలు వాడుతూ మీరు ఎలా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తారు, మీరు ఎలా బైబిల్ పట్టుకుంటారు అంటే, ఇలా అడుగుతున్నాడు అంటే వాడికి అర్థం కాదు ఏందయ్యా అంటే,
పై రూపాన్ని లక్ష్య పెట్టడు దేవుడు అని దావీదు విషయంలోనే ప్రస్తావించినప్పుడు అది ఎందుకు వీరికి వర్తించదు అంటే వీళ్ళు చదవరు, బైబిల్ని చదవరు. దేవుడు చెప్పాడు అంటే పాటిస్తాడు. కాబట్టి ఈ రోజున దుబాయ్, మలేషియా, అనేక అబ్రాడ్ ప్రాంతాల్లో సువార్త వీరు కూడా పాలు పంపులు పంచుకుంటున్నారు. నేను ఏ రోజు ఎవరికి కూడా ఒక్క కామెంట్ ఇలా చేయలేను. మీరు అనర్హులు అని నేను అనలా, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. కానీ చాలామంది పాపం క్రైస్తవ కాపర్లు కానీ విశ్వాసులు కానీ నపుంసకులు ఎలా బైబిల్ బోధిస్తారు, వాళ్ళకి ఏం అర్హత ఉంది, ఇగో నపుంసకులకు దేవుడు పరలోక రాజ్యం ఇవ్వలేదు కదా అని అంటే ప్రకటన గ్రంథం కూడా చూపిస్తున్నారు. పిరికి వారు, నపుంసకులు, ఆడగి తినవారు, అది పై రూపం కదా. దేవుడు అంతరంగాన్ని పరిశీలిస్తున్నప్పుడు, పై రూపాన్ని లక్ష్య పెట్టినప్పుడు, పై రూపాన్ని చూసి మార్కులేసే అంత జ్ఞానం నీకెందుకు ఇస్తాడు దేవుడు? అలా ఎలా ఇస్తాడు? ఆ ఛాన్స్ ఎలా ఇస్తాడు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళు ప్రకటిస్తున్నారు అంటే దైవ కృప లేనిదే ప్రకటన జరగదు. అది వారి ద్వారా కూడా దేవుడు ఏదో చేయాలనుకున్నాడు, ఏదో నిర్ణయించాలనుకున్నాడు. కాబట్టి అంటే ఆలోచన విధానం చూడండి, రెండు రకాలుగా ఆలోచిస్తాడు మనిషి. వాస్తవం ఏదో అవాస్తవం ఏదో తెలియకుండా ఉంటాడు. అది అందుకని బైబిల్ ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చదవాలి. అలా చదవటం వలన ఖచ్చితంగా దైవ ప్రేరణ ఏంటో, దైవ ఆలోచన ఏంటో బయలుపడేది జరిగిద్ది. ఆ ఉద్దేశం. ఆయన అడుగుతున్నాడు చూడండి, ఆయనకి ఎంత జ్ఞానం చూడండి. అప్పుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. అంటే నపుంసకుడు ఎంత జ్ఞానంగా మాట్లాడాడన్నది నాకు అర్థమైపోవాలి. పిలుపు గారు కూడా అంతే జ్ఞానంగా వేరొకని స్థానంలో క్రీస్తుని పెట్టి మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని పిల్లారా, చాలా పుస్తకాల్లో లిఖింపబడ్డది అవాస్తవం అని చాలా సందర్భాల్లో తెలిసిపోయింది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 14 లేదా 1500 సంవత్సరాలుగా భూమి ఎలా ఉందంటే బల్లపరుపు అన్నాడు. ఎడ్మండ్ ఏలి వచ్చిన తర్వాత భూమి అనేది బల్లపరుపు కాదు, గోళాకారం అన్నాడు. అంటే 1400 సంవత్సరాలు ఒక అబద్ధం అనేది నిజంగానే జనాల్లో నిలబడిపోయింది. అలాగే డార్విన్ సిద్ధాంతం కూడా చిన్నప్పుడు మేము చదువుకున్న 6-7 తరగతుల్లో కూడా ఇదే ఉంది. 4 కోతి బొమ్మలు ఉండేవి, మనిషి ఉండేవాడు, కోతి నుండే వచ్చిండు అని పాఠ్యపుస్తకాల్లో ముద్రింపబడింది. చిన్న మనసు కాబట్టి, చిన్న ఆలోచన కాబట్టి దాన్ని నమ్మేశాం. ఆ ఎగ్జామ్లో రాస్తే మార్కులు వచ్చేసాయి. కానీ కోతి నుంచి రాడు కదా. పెరిగి పెద్ద అయిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత అది ఎలా ఉందా అంటే కోతి నుంచి ఎలా వస్తాడు? కోతి నుంచి కోతే పుట్టిద్ది. అది కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, మనిషికి దైవ గ్రంథం మాత్రమే మూలమైతే మిగతా గ్రంథాల్లో ఉన్నది ఏదైనా సరే కల్పితమో లేకపోతే మరొకటో అవుద్ది. అంటే ఇన్ని పుస్తకాలు ఎందుకు వచ్చాయి అంటే, ఒక ఆయన అంటాడు అసలు అవి లేవండి అంటాడు. అవి లేవు, వాళ్ళే కొట్టుకుంటున్నారు ఈ మధ్య. మహాభారతం కల్పితం అన్నాడు, రామాయణం కల్పితం అన్నాడు, వాళ్ళే వాటికి ఆధారం లేవు అన్నాడు, ప్రామాణికం లేదన్నాడు. అయినా సరే జనాలకు వచ్చేసాయి. ఒక ఆయన 16 లక్షల సంవత్సరాలు బతికిందంట. మరి అదేదో నాకు అర్థం కావట్లా. అన్ని ఎలా బతుకుతాడు? 16 లక్షల వేల సంవత్సరాల 16,000 లక్షల సంవత్సరాలు సంథింగ్ ఏదో. ఒక ఆయన 11,000. అది ఎలా సాధ్యమైంది? అంతే. అంటే ఏదనిపిస్తే అది రాసేశారు. దేవుణ్ణి ఆ స్థానంలో పెట్టి
మనిషి అనేవాడు భూమి మీద క్యాల్కులేట్ ఎలా చేస్తాడు మీరు చెప్పండి? చేయలేం. ఎందుకంటే దేవుడు పుట్టుక మనిషికి తెలియదు. అసలు పుట్టినవాడు కాదు దేవుడు, ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నవాడు ఎవరికి తెలియదు. ఈ భూమి పుట్టింది ఎప్పుడయ్యా అంటే బాగా చదువుకుని చెప్పింది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. నోటి మాటే కదా, నోటి మాటే కదా, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. దాన్ని మనం అడగలేము. వాడు చెప్పాడు, లోపలికి వచ్చేసింది. అంటే అర్థం కాని వాటికి లక్షల కోట్ల సంవత్సరాలు అంటే క్వశ్చన్ రాదు, అంతే. అది క్లారిటీ ఎప్పటికీ ఉండదు. అవి తెలుసుకోవాల్సిన అవసరత కూడా మనకు లేదు. ఎందుకంటే 60-70 ఏళ్ళ ఈ జీవిత కాలంలో అంత అవసరత లేదు. తెలుసుకుని మాత్రం ఏం చేస్తాం చెప్పండి? అనవసరమైన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడు కోరుకునేది ఒకటే, నువ్వు మనిషి నుంచే పుట్టావు. ఏ జంతువైనా దాని జాతి నుంచే పుట్టాలి. ఇది కామన్ నాలెడ్జ్. ఇది బలంగా స్థిరపరిస్తే చాలు అని కోరుకున్నాడు దేవుడు. కానీ ఇప్పటికీ కూడా దాన్ని నమ్మని వారు మన చుట్టూ అనేక మంది ఉన్నారు. అనేక ప్రాంతాల్లో అలాంటి వారు బలంగా ఉన్నారు. అది ఎలా పోతుంది మరి? అది ఎలా పోతుంది? 107:20 కీర్తన, 107వ కీర్తన 20వ వచనము. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడి మాట బయటికి వస్తేనే ఎవరికైనా జ్ఞానం వస్తుంది. లేకపోతే వాడు అనుకున్నదే నిజం అనుకుంటాడు, వాడు నమ్మిందే నిజం అనుకుంటాడు, అంతే. దేవుడి మాట బయటికి వస్తేనే, అది మనిషి అనేవాడు వింటేనే అది. లేకపోతే అదే చెబుతున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడి మాట బయటకు వస్తే మనసులో పేరుకుపోయినటువంటి ఆ ఏదైతే ఉందో నెగిటివ్, అది పోతుంది. అది పోతుంది. ఆ దేవుడి మాట తీసుకొచ్చే దాంట్లో ఎప్పటికీ క్రైస్తవ కాపురులు చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ మన వీళ్ళల్లో వీధికే క్లారిటీ లేదు. ఎందుకంటే ఇక్కడే రకరకాలు ఉన్నాయి. ఇక్కడే బైబిల్ గురించిన ఆలోచనలోనే రకరకాల ఉద్దేశాలని వారి వారి సంఘాల్లో స్థిరపరుస్తున్నారు. బైబిల్ మీద పరిపూర్ణ అవగాహన లేకపోతే బయట వారికి దేవుడి గురించిన ఆలోచన అందించడం అసాధ్యం. సంఘానికి ఒక రకమైన బోధ, ఆ సంఘంలో ఆ కాపరి చెప్పిందే నిజమైన బోధ. కాపరి చెప్పింది మాత్రమే కాదు, చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఒక ఆయన అంటాడు, అది క్రొత్త నిబంధన కాదు, దేవుడు నూతనముగా చేసిన నిబంధన అన్నాడు. దాన్ని చాలామంది క్రొత్త నిబంధన అన్నారు, యేసుని దేవుని చేశారు, ఇలా మాట్లాడుతున్నారు. అలా అనుకుంటే పాత నిబంధనలో కూడా దేవుడు చాలాసార్లు నూతనంగా నిబంధన చేశాడు, అవి కాదా నిబంధన అంటున్నాడు. అంటే వాళ్ళ ఇష్టం, ఇంకా ఏం చెప్పలేము. ఇక్కడే మనకి బైబిల్ మీదే మనకి ఫుల్ క్లారిటీ లేకపోతే బయట వాడిని మనం ఎలా బైబిల్కి తీసుకురాగలం, ఎలా చెప్పగలం అంటే ఎప్పటికైనా అది అసాధ్యం. ముందు మనం క్లారిటీగా ఉండాలి కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మేము చెప్పిందే కరెక్టు, మేము చెప్పిందే నిజం, మేము చెప్పిందే వాస్తవం, మేము చెప్పిందే అంతే. ఇగో ఈ ఆలోచన ఉన్నవాడు మనుషుల మధ్య దైవ ఉద్దేశాన్ని స్థిరపరచలేడు. నువ్వు చెప్పింది రైటే, అర్థమై వాడు చెప్పింది కూడా విను, వాడు ఏం చెబుతుండో విను. మనకు వినే ఓపిక తక్కువ, చెప్పే ఆతృతే ఎక్కువ. వినాలి కదా. ఇప్పుడు నువ్వు నమ్మింది నిజమైనప్పుడు ఎదుటివాడు చెప్పేది కూడా నమ్మాలి, వినాలి కదా. ఫస్ట్ నమ్మడం తర్వాత సంగతి, వినాలి కదా. అప్పుడు
ఇద్దరిది కాదు అని దేవుడు చెబుతూ, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడు మాట బయటకు వస్తేనే వాడైనా వీడైనా మరి ఎవడైనా బాగుపడతాడు, గ్రహిస్తాడు. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించును. ఎవరైతే అయ్యో ఇప్పుడు దాకా ఇది అనుకున్నాం కదా, ఇది కాదు అని ఒక రియలైజ్ అవుతారో, పశ్చాత్తాపం పొందుతారో, వాళ్ళ దేవుడు నరకం నుంచి కాపాడినట్టుగా లెక్కంట. ఇంతకాలం తెలియక ఇది చేసాం కదా, ఇప్పుడు అది కాదు కదా, ఇది కదా, నిజం ఇది కదా. అది ఎప్పుడైతే మనం అందించామో డైరెక్ట్గా నరకం నుంచి విముక్తి అన్నాడు. గుంట అంటే నరకం. ఇప్పుడు కూడా చాలా సంఘాల్లో హార్వెస్ట్ ఫెస్టివల్ చేస్తారు, కోతకాల పండగ. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే కోతకాల పండగ. కోతకాల పండగ అంటే ఏంటి? కోత అంతా అయిపోయి రైతింటికి ధాన్యం వచ్చేసి ప్రజల ఖాళీగా ఉన్నప్పుడు ఆ రైతు వాళ్ళ కష్టాన్ని గుర్తెరిగి ఆయా సంఘాలకి అంటే మేస్త్రులు ముఠాలకి తన దాంట్లోంచి కాస్త ఇచ్చి అందరూ కలిసి ఒక వేడుకను జరుపుకునే పద్ధతి. అది పాత నిబంధనలో స్పష్టంగా దేవుడు రాయించిపెట్టాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇప్పటికీ చాలా సంఘాలు, మెథడిస్ట్ కానివ్వండి, మరొకటి కానివ్వండి, చాలా సంఘాలు ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ చేస్తుంటారు, కోతకాల పండుగ. ఇది తప్పని లేకపోతే ఒప్పని ఇక్కడ చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ కోతకాల పండగ కంటే పంట విస్తారముగా ఉన్నది. కొత్త నిబంధనలు మాట్లాడుతున్నాడు, పంట విస్తారముగా ఉన్నది, కానీ కోత పనివారు కొద్దిగా ఉన్నారు. నువ్వు భూ సంబంధమైన పంటలో వచ్చిన దాన్ని చూసి వేడుక జరుపుకుంటున్నావు, కానీ దేవుడు ఆత్మ సంబంధమైన పంట కోయటానికి ఏ ఒక్కడు సిద్ధంగా లేడు అంటున్నాడు. దేవుడికి ఇది చేస్తే సంతోషమా, అది చేస్తే సంతోషమా అంటే కొందరైతే అదే సంతోషం, ఇది చాలా కష్టం అంటారు. కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువగా కొద్దిగా ఉన్నారు. కోత కోయిటకు యజమాన్ని వేడుకోనండి, దేవా నాకు అవకాశం ఇస్తే, నువ్వు నా జ్ఞానాన్ని ఇస్తే లోకంలోకి వెళ్ళి ఆత్మలనే పంటను కోస్తా, అప్పుడు కోసిన దాన్ని బట్టి లెక్క కట్టు. అది దేవుడికి ఇష్టమైన పండగ. భూమి వేసుకొని భూమిలో పంట పండించుకొని ఖాళీ కూర్చొని నలుగురు కలిసి భాగాలు వేసుకొని పంచుకొని హ్యాపీగా చేసుకుంటున్నామే, సరే మంచిదే హార్వెస్ట్ అన్నాం. మరి దీన్ని ఏమనాలి? హార్వెస్ట్ ఫెస్టివల్కి ఎంత గొప్పతనం ఉంటే, నిజంగా ఇది కోస్తే నా జీవితంలో ఇంతమందికి చెప్పాను, ఇన్ని ప్రాంతాలకు వెళ్ళాను, ఇన్ని చేశాను దేవుడికి చెప్తే ఇంకెంత సంతోషం వేసింది. అసలైన పండగ వాతావరణంలో ఆనందం దేవుడికి ఎక్కడ ఉంది? అక్కడ లేదు. కానీ ఇది మరిచాడు, అది చేస్తున్నాడు. ఇంకొక ఆయన ముందుకు వచ్చేసాడు, దీన్నే సంక్రాంతి అన్నాడు. ఇక్కడ పెద్ద రచ్చ, మా పండగలన్నీ మీరే చేసుకుంటున్నారు క్రైస్తవులు కానీ వాడు గోల. మొన్న ఒక వీడియో చూపించాను మీకు పోయిన వారం. మంచిగా ఇట్ట 3 కర్రలు కట్టారు, కింద పెరుగు కుండ పెట్టారు, పాస్తులో డప్పు కొడుతున్నారు, మామూలు కొట్టడం. మరి మనం కూడా కొట్టడం అంత నీటికి కొడుతున్నారు. తప్పట్ల శృతి, చేతిలో బైబిల్ ఉన్నాయి, చుట్టూ జనం ఉన్నారు, మంచిగా 3 కర్రలు ఉన్నాయి, కింద కొండ ఉంది, దాన్ని లాగుతున్నారు. ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. అది హార్వెస్ట్ ఫెస్టివలా? అంటే కోత కోయడానికి ముందు గొర్రెను బలిచ్చినట్టుగా మనం పాశం వండుకుంటాం కదా, ఆ టైపా ఏమో. కనుక ఎవరికి చెప్పేటట్లు లేదండి, ఎందుకంటే అందరూ మేధావులే. అడేగాడు బుడేగాడు, అడేమియా బుడేమియా బడేమియా అందరూ అల్లే. ఎవరిని గదిలిచ్చినా ఏదో ఒకటి చెప్తాడు, కానీ నిజం ఏది చెప్పడు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఇలాంటి వాళ్ళు వివిధ తంత్రాలు కల్పించుకొని ఇది కూడా దేవుడు చేసిందే, దేవుడు ప్రవేశపెట్టిందేనని మరలా పాత నిబంధనలోకి వెళ్ళి అది చూపిస్తూ, అది క్రొత్త నిబంధన కాదు, దేవుడు నూతనముగా అంటే మరొక నిబంధన చేశాడు, దాన్ని మీరు క్రొత్త అనుకుంటున్నారు, గ్రీకులో అయితే అలా లేదు అని చెబుతాడు ఒకడైతే. ఎందుకంటే ఆ భాష మనకు రాదు, ఆ భాష మీద పట్టు మనకు తెలియదు.
ఆ చదివా అని చెప్తాడు. మనం ఏం చేస్తాం ఇంకా? ఇలా ప్రతి డినామినేషన్కి ఒక బోధ, ప్రతి డినామినేషన్కి ఒక సిద్ధాంతం, ప్రతి సంఘానికి ఒక విధానం ఈ రోజున అలా స్థిరపడిపోయాయి. అందుకనే బయట వాళ్ళు అది చేస్తూనే ఉన్నారు. ఆడు వెళ్తాడు, చెట్టుకు దారం కడతాడు, ఉయ్యాల కడతాడు, అది మేలు జరుగుతుంది. మరి అది మేలు జరుగుతుంది. మొన్న ఒక పెద్ద ఆయన కాకినాడలో ఉంటాడు. ఒక పెద్ద ఆయన అంటున్నాడు, ఆ సమ్మక్క సారక్క దేవతలే కాదు, వాళ్ళొక ఆ జాతి పిల్లలు, అక్కా చెల్లెలు, వాళ్ళ దేవతలు ఏంటి, అడవి మనుషులు అన్నాడు. దాని మీద ఎవరు మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళ జాతితో ఉన్నాడు కాబట్టి. అదే ఎవరైనా మనలో అని ఉంటే, ఒక క్రైస్తవుడు ఆ మాట అని ఉంటే పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి. అంటే ఎప్పుడు మనిషి మీద మనిషి పడి కొట్టుకొని సావటమే తప్ప, అంటే అన్నాడేవాడు కదా, అనిపించింది అన్నాడేమో వదిలేయచ్చు కదా. ప్రేమైన దేవుని పిల్లారా, అంటే ఇన్ని రకాలుగా ఈ హైలైట్ అవడానికి కారణం ఏదైనా ఉందంటే, నిజంగాని దాన్ని నిజమని చెప్పటం, దాన్ని కాంట్రవర్సీగా ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది ఇంకా నిజమని బలపడుతుంది. వదిలేస్తే ఏ బాధ ఉండదు. ఎవడో ఏదో మాట్లాడాడు వదిలేస్తే ఎవరు పట్టించుకోకపోతే ఎవడో పట్టించుకోడండి, ఎవడో ఒకడు పట్టించుకుంటాడు. దాన్ని ఎంత చేస్తాడు, అది ఎంత అయింది. ఇప్పుడు అది చిలికి 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 గాలివనై యావత్ ప్రపంచ మనుషులు బుర్ర కొంతకాలం తినేస్తాయి. అదో పెద్ద ట్రెండ్, వైరల్ అంటుంది దాని తెలుగులో, ఇంగ్లీష్లో వైరల్ అయింది. వైరల్ అంటే అర్థం ఏంటి? చెడు వైరల్. మంచి అవుద్దా? దేవుడు ఇన్ని మంచి మాటలు చెప్పినా, ఇంత జ్ఞానం చెప్పినా ఇది వైరల్ అవ్వదు. ఎందుకంటే దీన్ని ఎవ్వడు తీసుకోడు. చెడుని తీసుకున్నంత గ్రాండ్గా గొప్పగా దేవుని మాటను మనిషి తీసుకోలేడు. అది ట్రెండు. కొద్ది కాలమే, తర్వాత మళ్ళీ పోద్ది. ఏది స్థిరంగా ఉండదు. ట్రెండ్ ఎప్పుడు అట్ట సెట్ వేసుకొని కూర్చోదు. 4 రోజులు 10 రోజులు ఊపిద్ది, తర్వాత వెళ్ళిపోద్ది. అందుకని ఇన్ని సంవత్సరాలైనా సరే దేవుడు తన మాటని ఇంత స్థిరంగా ఉంచాడు అంటే మన నుంచి కూడా ఇదో కోరుకుంటాడు కదా. 107:20 అదే కీర్తన చదువుతున్నాం. వల్ల తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. దేవుడు వల్ల అవుద్ది, దేవుడి మాటతో నవ్వుద్ది తప్ప మనుషుల ఆలోచనతో ఏది చెయ్యలేవు. ఇది నువ్వు వద్దు అంటే అదే చేస్తాడు, ఇది కాదు అంటే అదే చూస్తాడు. దేవుడి మాట లేకుండా మానవ జ్ఞానంతో మనం ఏది చెప్పినా మనిషి దాన్ని తీసుకోడు, ఎప్పటికీ తీసుకోడు. దేవుడు మాటే చెప్పాలి. లాస్ట్ మాట యోబు గ్రంథము 36:13, అయినను లోపల హృదయ పూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు, ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు. ఇన్ని చెప్పిన ఆయనను, ఎంత చెప్పినా ఆయనను, ఎంతైనా చెప్పు ఆయనను అంటే లెక్కలోకి తీసుకోరు, కోరు. లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివారు, నమ్మకం లేనివాడు పైకి ఓకే అంటాడు, నిజమే అంటాడు, కానీ లోపల వాడు దాన్ని నమ్మడం. క్రోధము నుంచుకొందురు. క్రోధం అంటే పగ. ఇన్ని చెప్పినా వాడు ఎక్కడో ఒక చోట మన మీద పగపడతాడు. క్రైస్తవులు అణిచివేయాలని ఎప్పటి నుంచో రకరకాలుగా జరుగుతున్నాయి ప్రణాళికలు. ఎప్పటి నుంచో, మన పుట్టక ముందు నుంచి కూడా యుద్ధాలు జరిగాయి కూడా దీని గురించి. యుద్ధాలు, స్వతంత్ర సంగ్రామంలో క్రైస్తవులు పాల్గొన్నారు, కానీ స్వతంత్ర వేడుకల్లో ఏ క్రైస్తవుడు పేరు బయట తెలియదు ఎవ్వడికి. నాకు తెలుసు. 77వ స్వతంత్రం రేపు రాబోతుంది.
జనవరి 26 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో స్వతంత్ర సంగ్రామంలో క్రైస్తవులు పాల్గొన్నారు. కానీ వాళ్ళ పేర్లు తెలియవు. ఒక్కళ్ళ పేరే చెప్తారు టక్కుమని, అంతే. ఎందరో వీర నారీమణులు ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలియవు. తెలిసినా బయటికి రానియ్యరు, ఎందుకంటే కులహంకారం. స్వతంత్రం తేవడానికి కులంతో, మతముతో, జాతితో, వ్యక్తితో పని లేకుండా సమిష్టి కృషితో సాధించారండి. ఎంత కష్టమో చూడండి. కానీ ఈ రోజున ఆ వేడుకల్లో వాళ్ళు తప్ప ఇంకొక జాతి కనబడలేరు, అంతే. పైకి మాత్రం చెప్తారు మంచిగా, ఆమె కూడా కష్టపడింది, ఆయన కూడా కష్టపడ్డాడు. అసలు ముందు స్వతంత్రాన్ని పురుగొలిపిందే నరసింహారెడ్డి, వేరే సైరా నరసింహారెడ్డి. కానీ ఆయన ఎక్కడ కనబడ్డాం? ఎందుకంటారు చెప్పండి? అంతే. హృదయపూర్వకమైనటువంటి ఆలోచన ఎవరికైతే ఉండదో వాడు విన్నట్టుగానే వింటాడు, కానీ దాన్ని వినడు. పైగా కక్ష పెట్టుకుంటారు. కక్ష అంటే సమయం వస్తే వేసేద్దామని, అంతే. సమయం వస్తే వేసేద్దామని. ఎందుకు? నిజం అనేది ఎప్పుడైనా సరే చెప్పాలి అనుకుంటే వాడు సావుకు తెగించే చెప్పాలి. అందుకే చాలామంది నిజాలు చెప్పరు, తెలుసా? నిజాలు చెబితే వేరే వాళ్ళకి మండుద్ది, వేరే వాళ్ళు కక్ష కడతారు, వేరే వాళ్ళు ఆచితూసి చూస్తారు సమయం కోసం. అలా చంపబడిన వ్యక్తే ఆయన. మొన్న ఒక ఆయన పోయింది కదా, ఆయన రక్షణ టీవీ స్పీకర్. పైగా ఎంత వండర్ఫుల్గా మంచిగా డ్రింక్ అంటగట్టారు ఆయనకి. మామూలు భయంకరమైన సంగతి కాదు అది. అయితే ఆయన చెప్పిన కూడా తప్పు ఉందలేండి కొద్దిగా. నేను చాలాసార్లు చెప్పిన సంగతి. ఆయన మనం ఏం చేస్తామంటే మన టెస్ట్ మనీని సాక్ష్యాల రూపంలో, నేనండి బాగా తాగేవాడినండి, నేను బాగా తిరిగేవాడినండి, నేను బాగా డ్రగ్ అడిక్ట్ అండి, నేను గొడవలకు వెళ్ళేవాడినండి, నాకు చాలా శత్రువులు ఉన్నారండి, కానీ దేవుడు నన్ను పట్టుకుండండి ఏని చెప్పే విధానం వేరు. దీన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. డ్రగ్ అడిక్ట్ కాబట్టి ఖచ్చితంగా కనుక డ్రగ్ అలవాటు ఉంటుంది. కక్షపూరితమైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే చేసి ఉంటారు. అందుకే మన టెస్ట్ మనీ ఎప్పుడు కూడా బహిర్గతం చేయకూడదండి, బయటికి చెప్పకూడదు. మన టెస్ట్ మనీతో ఏం పని లోకానికి? నేను అలా ఉన్నానండి, ఇలా ఉన్నానండి, నన్ను దేవుడు పట్టుకున్నాండి, మార్చినండి, ఓకే. కానీ అది ఛాయిస్ వేరేవాడు తీసుకుంటున్నాడు. అలా తీసుకొని సాక్షాత్తు సీఎంఏ అన్నాడు, తాగి చచ్చిపోయాడు. ఇక సీఎంఏ అంటే ఇంకెవడని చేస్తారు? స్టేట్ మొత్తం సైలెంట్ అయిపోయింది. నిజానికి ఆయనకు ఉందా లేదా అంటే ఆయన చెప్పాడుగా, మరి ఆయన చెప్పాడుగా హృదయపూర్వకమైన భక్తి లేనివారు అంటే విన్నట్టుగానే వింటారు కానీ వినరు. పైగా ఎలాంటోడు ఉంటే మన జాతికో, మన మతానికో, మరొక దానికో ఇది ఇబ్బంది కలిగించేది కాబట్టి ఈయన్ని ఎప్పుడైనా వేసేద్దాం అని చూస్తుంటారు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, చదువు అనేది జ్ఞానంతో ముడిపడి ఉండాలి. ఎక్కడ ఎలా వాడాలో కూడా మనకు తెలిసి ఉండాలి. కొన్నిసార్లు తెలిసిన దాన్ని చాలా జాగ్రత్తగా పౌలులాగా చెప్పాలి. పౌలు గారు ఎక్కడ కూడా అజ్ఞానిగా మాట్లాడాల. వాళ్ళున్న దాన్ని ప్రజెంట్ చేస్తూనే, పొగుడుతూనే, గొప్పగా చూపిస్తూనే దేవుడి గురించి గొప్పగా మాట్లాడాడు పౌలు. అయినా చంపేశారు. కాబట్టి చదువుకునేది ఎందుకయ్యా అంటే అజ్ఞానిగా మాట్లాడడానికి కాదు. అజ్ఞానుల మధ్య ఒక విషయాన్ని జ్ఞానవంతంగా స్థిరపరచడానికి జ్ఞానంగా మాట్లాడాలి. వాళ్ళు చేస్తుంది వాళ్ళకి కరెక్ట్ అనిపించినప్పుడు వాళ్ళు చేస్తున్న కరెక్ట్లోకే నువ్వు వెళ్ళి ఆ కరెక్ట్ని కరెక్ట్ కాదు అని నువ్వు చెప్పకుండా వాళ్ళతో చెప్పించడమే జ్ఞానం. అలాంటి కాపురులు దేవుడికి కావాలి. అది వేలాది దూతలలో గనుడైన ఒకడుండిన ఎంత మేలు.
ఎంతమంది ఉంటే ఏమి లాభం? ఇలాంటి జ్ఞానవంతమైన వాడు కావాలి. చెబితే మారడు, వెండో, తీసుకోడు, పైగా కోపం పెంచుకుంటాడు. చెప్పే విధానంలో చాలా జ్ఞానం యుక్తం నువ్వు వాడగలగాలి. అలాంటి వారు నాకు కాపర్లు కావాలని దేవుడు కోరుకుంటే ఎవడ పడితే వాడు బైబిల్ పట్టుకోవటం, పక్క వాళ్ళ మీద పడి ఏడవటం, వాళ్ళేమో క్రైస్తవుల మీద చట్టాలు తీసుకురావటం. ఇప్పుడు చర్చీల మీద కూడా మనోడు జిఎస్టీ వేస్తున్నాడు, త్వరలో ఆలోచిస్తున్నారంట. ఎంత వేద్దాం? ప్రభుత్వానికి ఇన్కమ్ ప్రతి నెల చర్చి నుంచి ఫండ్ వెళ్ళాలి పార్టీకి వెళ్ళినట్టు. ఇప్పుడు అది నడుస్తుంది. అది రాజ్యసభలో బిల్లు ఓకే అయితే ఏం చేస్తారు? వీళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. మీరు దశంభాగాలు తీసుకుంటున్నారు కదా, దాంట్లో ప్రభుత్వానికి 2% జిఎస్టీ కట్టాలంటాడు. అది ఎన్ని జీవోలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు కూడా నోటి తుత్తర దురద. మనల్ని కష్టపడి చదివించి ఒక గొప్ప స్థితిలోకి పేరెంట్స్ తీసుకొచ్చి పెట్టినప్పుడు, దేవుడు తన వాక్కును మనకిచ్చినప్పుడు దీన్ని ప్రజెంట్ చేయడం రాకపోతే ఆ చదువుకి, దేవుడికి, కన్నవారికి, వీడికి ఏ ఉపయోగం లేదు. ఇంకెందుకు చదువుకోవటం ఎందుకండి? ఇంకా చదువు లేకపోయినా ఇన్ని బట్టలున్నా ఏ ఇంటికి ఆ ఇంటికి వేస్తాడు. ఆయన అంత జ్ఞానవంతుడు. ఇస్త్రీకి ఇన్ని బట్టలు పంపించినా సరే ఇస్త్రీ చేసి ఏ ఇంటికి ఆ ఇంటికి ఇచ్చేస్తాడు. ఆయన అంత ఘనవంతుడు. చదువుతో పర్లేదు అక్కడ, కానీ చదువు అనేది ఇలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి బైబిల్లో ఎప్పుడు కూడా చదువుకున్న వారు ఉండి దాన్ని జాగ్రత్తగా మలిసేవారు ఉంటే ఈ రోజున బైబిల్ చాలా గొప్ప స్థితిలో ఇంకా ఉండేదేమో. లేదు. అందుకే ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు. ఇలాంటి వారు పోయిన తర్వాత కూడా దేవుణ్ణి క్షమాపణ అడగరు. మేము నమ్మిందే రైట్ అనే ఆలోచన వాళ్ళు ఇంకా అలాగే ఉండిపోతారు. అంటే దేవుడు పట్టుకున్న మారినంత స్థితిలోకి ఈరోజు మనిషి వెళ్ళిపోయాడు. అంత కాఠిన్యంలో ఉండిపోయాడు. కాబట్టి వాడు పోకముందే జ్ఞానంగా సమాజంలో వాళ్ళు ఉంటున్న స్థితిని, పరిస్థితిని అర్థం చేసుకొని దేవుడి ఉద్దేశాన్ని బలంగా చెప్పి స్థిరపరిచే వాడు కాపరిగా కావాలి దేవుడికి. వాక్యం చెప్పడం అంటే అది కాదు. చాలా జాగ్రత్తగా ఆయన కోరుకున్న విధానాన్ని ప్రజెంట్ చేయటం. ఇంత జ్ఞానంగా చెప్పగలిగేవాడు ఉంటే క్రైస్తవ్యానికి డోకా ఉండదు. కానీ క్రైస్తవ్యం అనేది ఈ రోజున నిర్వీర్యమైపోతుంది. రోజు డెవలప్ అవుతుందేమో అనుకుంటున్నారు. లేదు, రోజుకు తగ్గుతుంది అది. కారణం ఏమయ్యా అంటే కారణం కాపరే, సరిగా నేర్చుకోలేని కాపరే, సరిగా నేర్పని కాపరే, సరిగా వినటం రాని విశ్వాసులే, ఎంటైడ్ క్రైస్తవులే. కాబట్టి క్రైస్తవులు వాళ్ళ గుంటని వాళ్ళే తవ్వుకుంటున్నారు, ఎవ్వడు తవ్వట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున క్రైస్తవులకు వచ్చినటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్నిగా. ఎందుకు ఇన్ని వచ్చాయంటే నోటితోల వాడెవడో కంచేసుకున్నాడు ఊరిలో. మనం చూశాను, మా ఊరిలో అన్యమత ప్రచారం లేదు అన్నాడు. నువ్వు ఆగాలంతే, వాళ్ళ ఊరు ముందు పోస్టర్లు వేస్తున్నాడు. ఏం చేసుకుంటూ చేసుకోవాలి. ఆయన ఆల్రెడీ రాశాడు అక్కడ. అది నోటీసులు, స్టిక్ నో బిల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నోటీసులు అంటించరాదు, కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఆడ అంటించకూడదని మనం ఎప్పుడు చెబుతుంటాం పిల్లగాలకి. చూసుకొని వేద్దారు బాబు, లేనిపోతే ఎందుకని చెప్తుంటాం మన వాళ్ళకి. ఏం చేద్దాం చూద్దాం, వాళ్ళు ఊర్లో అంటారు కదా, మనం ఊరు బయట వేద్దాం అన్నారు అంతే. అంటే ఊర్లోకి జనం వెళ్ళరా? అది వాళ్ళ ప్రాంగణం కాదా? అయితే అక్కడ పెద్ద రచ్చ. మళ్ళీ క్రైస్తవ పెద్దలు అన్నబడేవారు వీళ్ళు పోయి, మళ్ళీ అటు నుంచి వాళ్ళు వచ్చి, మళ్ళీ పోలీసులు వచ్చి, వీళ్ళకి పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? వేయకపోతే ఏమైంది? ఎన్నాళ్ళు ఉంటుందో ఉన్నాయి రాదండి.
ఆ ఊరు మొత్తానికి ఇష్టమేమో, మనం ఏం చేస్తాం దానికి? ఏ? ఆ ఊరు నుంచి బయటికి రారా? కొంచెం దూరం దూరం వేస్తే అంటే మనలో కూడా పోటీతత్వం, నెగిటివ్ తత్వం ఉంది. అది అందుకే ఈ అంశం అదే మాట్లాడుతున్నా, చదివిస్తే ఉన్నమతి పోయిందంట. జ్ఞానంగా మూయింగేమంటారా అంటే వీడు ఏం చేసుకుంటాడో చూద్దామని మూయింగెత్తున్నాడు క్రైస్తవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అన్ని సందర్భాల్లో పనిచేయదు అది. పైగా వాక్యం వెళ్ళే విధానం అసలుకే పనిచేయదు, మిగతా వేరే. కానీ ఇక్కడ మన బాధ్యత వాక్యాన్ని పంపేటట్టుగా చూడటం. ఇది మనం నేర్చుకోవాలి, ఇది సంఘాల్లో నేర్పాలి. ఇవి ఏమీ నేర్పకుండా, ఏమీ తెలియజెప్పకుండా సువార్త బోధ జరుగుతుంది, మూర్ఖులుగా తయారవుతున్నారు, లోకానికి వెళ్తున్నారు, తను తింటున్నారు, కేసులు అవుతుంది, ఇప్పటికీ కేసు తిరిగేస్తున్నారు. అలాంటి వారిని దేవుడు కోరుకోవాలి. అందుకే దేవుడు ఎంత స్పష్టంగా చూడండి, ఏబు 33:23, నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తివై ఉండిన ఎడలా. ఎంత గొప్ప కోరిక దేవుడిది. చదువుకునే పర్సెంట్ శాతం సంవత్సరం పెరుగుతుంది. సరే, ఉద్యోగ సంగతి పక్కన పెట్టను, కానీ చదివే స్థితి పెరుగుతుంది. ఒక ఇంట్లో ఖచ్చితంగా చదివే పిల్లలు ఉన్నారు. ఇక నెక్స్ట్ జనరేషన్ నుంచి అయితే కంప్లీట్ చదువుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొక 20 ఏళ్ళ తర్వాత భారతదేశంలో 100కి 90% చదువుకునే వాళ్ళు ఉంటారు. ఒక 20-25 years ఆఫ్టర్. కానీ జ్ఞానం ఏది? కాబట్టి దేవుడికి ఎవరు కావాలయ్యా అంటే వేలాది దూతలలో గరుడకు ఒకడు. గనుడంటే జ్ఞానంగా ఆలోచించి తన ఉద్దేశాన్ని జనులకు అందించేవాడు. వాళ్ళకి దెబ్బ తగలకూడదు, వీరికి దెబ్బ తగలకూడదు. ఇంత జ్ఞానంగా చెప్పగలిగేవాడు ఉంటే బాగుండని దేవుడు కోరుకున్నాడు. అలా ఉంటే బాగుండని నేను కూడా కోరుకుంటూ ఉంటాను. అలాంటి వారే కావాలి దేవుడికి, అలాంటి క్రైస్తవులే కావాలి దేవుడికి. అలాంటి వారు ఎక్కువగా రావాలని, అలాంటి వారి వలనే సువార్తకు చాలా ఉపయోగం ఉన్నదని, అనేక ఆత్మలని కాయటానికో స్థిరపరచడానికో ఉపయోగం ఉంటుందని దేవుడు కోరుకున్నాడు. అదే ఈరోజు మనం మాట్లాడుకున్నాం, ప్రార్థించుకున్నాం.